ఇలాంటి నీతి బాహ్యమైన రాజకీయ నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇక ఇదంతా చాలదన్నట్టు నిన్న ఆయన సొంత ఛానల్ ఒకటి ఉన్నది, ఒకటి సొంత డబ్బా కొట్టే ఛానల్ చంద్రజ్యోతి అని. ఆ చంద్రజ్యోతిలో సిబిఎన్ చంద్రజ్యోతి అని ఒక ఛానల్, ఆ ఛానల్లో నిన్న నేనేదో తప్పు చేసిన, నేనేదో మాట్లాడినా నా మీద కొంత ప్రచారం చేసింది. నేను నిజంగా ఆ ఛానల్ వాళ్ళను, అదే రకంగా చంద్రజ్యోతి ఓనర్ చంద్రబాబు నాయుడిని ఇద్దరిని సవాల్ చేస్తా ఉన్నాను. మీరు నిజంగానే మీకు ఏమైనా దమ్ముంటే, పొరపాటున దమ్ముంటే ముందుకు రండి, లైవ్ టీవీలో కూర్చుందాం, మొత్తం అందరినీ లైవ్ పెట్టమందాం. నేను లైవ్ డిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం. నువ్వు సిద్ధమా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నావు. గొంతు నీది కాదంటున్నావు, నీ ఆయనతో చెప్పించిన ఆయన పేరేందో, గొంతు నీది కాదంటున్నావు. నువ్వు కాదన్నప్పుడు నిజంగా నువ్వు చెప్పే మాటలో నీకు నిజంగా కూడా నమ్మకం ఉంటే రాష్ట్ర ప్రజల ముందు తేల్చుకుందాం. నేను వస్తా లైవ్ ప్రత్యక్ష ప్రసారాల్లో లైవ్ డిటెక్టర్ పరీక్ష పెడితే నేను వస్తా, కూర్చుంటా. నేను తప్పు చేస్తే ప్రజల ముందు దొరికిపోతా. నువ్వు రా, నువ్వు దొంగవో నేను దొంగవో తేల్చుకుందాం. ఎందుకంటే ఎంతసేపు దుమ్మెత్తి పోసుకోవడం కాదు రాజకీయాల్లో, ఒకసారి ప్రజలకు కూడా ఎవరు దొంగనో ఎవరేందో తెలియవలసిన అవసరం కూడా ఉంది. డెఫినెట్గా నా మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి నేను ముందుకు వస్తా ఉన్నాను. డెఫినెట్గా లైవ్ డిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం. చంద్రబాబు నీకు నిజంగా నీకు కానీ నీ తొత్తులకు కానీ నీ తొత్తు ఛానల్కి కానీ దమ్ముంటే పరీక్ష పెట్టు, నువ్వు రా. నువ్వు ఎక్కడ టైం చెప్తావో ఎక్కడ డేట్ చెప్తావో నేను కూడా వస్తా. ఇద్దరం కూర్చుందాం ప్రజల ముందు. ఎవరు దొంగనో ఎవరేందో ప్రజలే మన భాగవతం బయట పెడతారని చెప్పి కూడా తెలియజేస్తే, ఇది అనవసరంగా ఇది ఆంధ్ర తెలంగాణ అంశంగా ఎవరైనా చిత్రీకరిస్తే ఆంధ్ర ప్రజలు కూడా ఈ దిక్కుమాలిన ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఇది చంద్రబాబు అనే ఒక వ్యక్తి ఆయనకుండే దగుల్బాజీ అలవాట్ల వల్ల వచ్చిన ఆయనకు వచ్చిన సమస్య తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చిన సమస్య కాదు, తెలుగు ప్రజలకు వచ్చిన సమస్య కాదు, ఎవరికీ కాదు. యాదృచ్ఛికంగా ఈ దగుల్బాజీ రాజకీయాలు చేసే వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మానికి అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు.